నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం రాహు రెండవ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. రాహు రెండవ భావంలో ఉన్నాడంటే కేతు అష్టమ భావంలో ఉన్నట్టే లెక్క, అంతే కదా. సో రాహు రెండవ భావంలో ఉంటే రెండవ భావానికి ఎవరు కారకత్వం తీసుకున్నారు? గురువుని తీసుకున్నారు. సో ఈ గురువుకి రాహుకి మామూలుగా జనరల్గా పడే విషయం కాదు. ఇది గురు చండాల యోగం కూడా మనం మాట్లాడుకుంటాం. ఎందుకు రాహువు ఖచ్చితంగా ఆ విధంగా మాట్లాడతారు అనే పాయింట్, ఆయన యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మనం ఫస్ట్ పార్ట్లో మాట్లాడుకుందాం. జనరల్గా రాహు అనే ప్లానెట్ రెవల్యూషనరీ ప్లానెట్, స్వరభానుడి యొక్క తల అని చెప్తారు. సో ఈ స్వరభానుడు దేవతల ముసుగులో అమృతాన్ని తాగడానికి వచ్చిన వ్యక్తి. సో ఇది ఎలాగైనా ఎంత తెలివితేటలున్నా, చాకచక్యమైన తెలివితేటలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రాహు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎవరైనా సరే చార్ట్లో, అంటే లగ్నంలో ఉండడం, పంచమంలో ఉండడం, నవమంలో ఉండడం, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా కనుక్కోవాలంటే లగ్నంలో ఉన్న ప్లానెట్స్ లేదా పంచమంలో ఉన్నవి లేదా 9th హౌస్లో ఉన్నవి చాలా ఇంపార్టెంట్ రోల్గా పోషిస్తాయి. సో అలాగే మీకు ఫస్ట్ వీడియోలో మీకు ఫస్ట్ హౌస్లో ఉంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం కోరుకుంటారు, రెమెడీస్ ఏం పాటించాలనేది మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే రాహు ఫస్ట్ హౌస్లో ఉంటే ఎటువంటివి ఉంటాయని. సో జనరల్గా రాహు వచ్చి మనకి తమోగుణ ప్రధానమైన ప్లానెట్ ఇది. సో శని కుజ రాహు కేతువుల్ని తమోగుణ ప్రధానంగా తీసుకున్నారు. సో దీనికి ఇది వాయుతత్వం అనేది కలిగి ఉంటుంది. అంటే వాత పిత్త కఫ దోషాల్లో ఇది వాతతత్వం ఎక్కువగా కలిగి ఉంటుంది. శనివత్ రాహు అన్నారు. సో అందువల్ల రాహు ప్రథమ భావంలో ఉండే వాళ్ళకి కొంచెం వాతరోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కీళ్ళ నొప్పులు అవి కూడా వస్తాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తుంటాయి. అది ఎందుకంటే తల కూడా కొంచెం ఎక్కువగా అప్పుడప్పుడు భారంగా అనిపిస్తుంటుంది. ఇవన్నీ నిద్ర పట్టదు. రాహు ప్రథమ భావంలో ఉండే వాళ్ళకి ఒక్కోసారి ఎక్కువ యాక్టివ్గా ఉంటారు కాబట్టి. సో అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో ఈ యొక్క రెండవ భావంలో ఉంటే ఏంటి, అసలు రెండవ భావం అంటే ఏంటి? ధనము, నేత్రము, కుటుంబము, వాక్కు స్థానం అని చెప్పారు. సో ధననేత్ర కుటుంబ వాక్కు స్థానం. సో దాంట్లో మనకు ఫుడ్ ప్లేస్, మనకు పోషణనిచ్చే ప్లేస్, మన శరీరానికి పోషణనిచ్చే ప్లేస్ కూడా రెండవ భావమే. ఈ రెండవ భావంలో ఉచ్చస్థితి పొందే గ్రహం ఏంటి? కాలపురుషుడి చక్రంలో చంద్రుడు. సో ఇక్కడ మనకి చంద్రుడిని ఇచ్చారు, ఇక్కడ రాహువును కూడా ఉచ్చస్థితి కిందికి తీసుకున్నారు వాస్తవంగా రెండవ భావంలో, వృషభంలో. అయితే ఇది కొన్ని సిద్ధాంతాలు రాహుకేతువులకి ఉచ్చస్థితి లేదు, అవన్నీ ఏం లేదు. ఆయన ఏ ప్లేస్లో ఉంటే ఆ రాశ్యాధిపతి బలంగా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. సో ఇప్పుడు రాహు రెండో ఇంట్లో ఉన్నాడు. రెండో ఇంట్లో ఉంటే అది ఏ రాశి అయినా కానివ్వండి, మీరు ఒకవేళ మిథున లగ్నం అయితే కర్కాటక రాశిలో రాహు ఉన్నాడు అనుకోండి, చంద్రుడు ఉన్న పొజిషన్ బట్టి రాహువు మంచి ఫలితాలు ఇస్తాడు అనేది ఖచ్చితంగా మనం నిర్ణయించవలసి ఉంటుంది. తర్వాత ఆయన ఉన్న నక్షత్రాధిపతిని బట్టి ఈయన యొక్క దశా ఫలితాలు నిర్ణయించబడతాయి అన్నమాట. దశలో రాహు దశ బ్రహ్మాండంగా యోగించిందండి అని కొంతమంది అంటారు, కొంతమంది నాకు చుక్కలు చూపించిందండి అని అంటుంటారు. ఇవన్నీ కూడా కేవలం ఉన్న నక్షత్రాధిపతిని బట్టి, ఆయన యొక్క స్ట్రెంత్ని బట్టి ఏర్పడతాయి అన్నమాట. సో బేసిక్గా రాహుకేతువులు అనేవి ఇవి అదృశ్య గ్రహాలు, అంటే మనకి కంటికి కనపడవు, అవి ఖండన బిందువులుగా తీసుకున్నారు సైంటిఫిక్గా. సో ఈ రాహు రెండో భావంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో, అంటే ఆయన తత్వం ఏదైతే ఉందో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాడనమాట. ఇప్పుడు ఇతని తత్వం ఏంటి? జనరల్గా ఒక ఐడెంటిఫికేషను లేదు, ఒక రకమైన రెవల్యూషనరీ థింకింగ్ ఉన్న పర్సన్ రాహు. డెఫినెట్గా ఏ భావంలో ఉంటే ఆ భావం యొక్క విషయంలో కొంచెం ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. సో ఆ నాలెడ్జ్ తక్కువ ఉన్నందువల్ల మొదటి పార్ట్ ఆఫ్ జీవితంలో, అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఎక్కువ తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఏ విషయాల్లో తప్పులు చేయగలరు వీళ్ళు? కుటుంబం పట్ల, తిండి విషయంలో, ధనాన్ని సేవ్ చేసే విషయంలో ఖచ్చితంగా వీళ్ళు తప్పటడుగు వేసే అవకాశాలు ఫస్ట్ పార్ట్ లైఫ్లో ఉంటాయి. ఇది లేదండి అంటే ఒకటి ఇది 100% నిజమేనా అంటే నిజమే. చాలామంది చార్ట్లు చూసిన తర్వాత మనకి ఐడెంటిఫై అయిన విషయం ఏంటంటే రాహు ఏ భావంలో ఉంటే ఆ భావం విషయంలో ఫస్ట్ పార్ట్ లైఫ్లో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సెకండ్ పార్ట్ లైఫ్లో అదే విషయంలో వాళ్ళు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని రాహుకి మెచ్యూరిటీ ఏజ్ని 42గా తీసుకున్నారు. 42 తర్వాత ఒకవేళ మీకు రాహు మహాదశ వస్తే మీరు ఏ భావంలో ఉంటే రాహు ఆ విషయంలో మీరు ఎక్సలెన్స్ ప్రదర్శించగలరు, నో డౌట్ అది. అయితే అది డిపెండ్స్ అపాన్, మీకు చెప్పాను కదా రూల్స్ ఉన్నాయి దశని నిర్ణయించడంలో. అయితే ఈ బేసిక్గా రాహు రెండో భావంలో ఉంటే, రెండో భావం అంటే నోరు కూడా చెప్తారు. సో వీళ్ళ యొక్క వాక్కు ఒక డిఫరెంట్ మెస్మరైజింగ్గా మాట్లాడగలిగే తెలివితేటలు, డిప్లొమాటిక్ వేలో డీల్ చేయగల తెలివితేటలు ఉండడం. సో ఒకవేళ అంటే ఇవన్నీ కూడా రాహు బాగా పాజిటివ్ వేలో ఉంటే
పనిచేసే అవకాశాలు చెప్తున్నాను. వీళ్ళు ధనాన్ని నిల్వ చేయడంలో బాగా డిప్లొమాటిక్ అంటే మంచి తెలివితేటలు ప్రదర్శించడం. సో తర్వాత వీళ్ళు వాక్కు ద్వారా ధనం సంపాదించే అవకాశాలు రావడం, స్వయం కృషితో సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉండడం. సో ఫస్ట్ పార్ట్ లైఫ్లో ఏమో కొంచెం పూర్వీకుల ఆస్తి కావచ్చు, లేకపోతే అదర్ పీపుల్ యొక్క రిసోర్సెస్ వల్ల కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉండడం వల్ల కావచ్చు, లేదు జ్యోతిష్యం వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం బాగా మెయిన్ రోల్ పోషిస్తాయి అన్నమాట. తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో వచ్చే కొద్దీ వీళ్ళ యొక్క మాటకి వాల్యూ పెరగడం, తర్వాత బాగా వీళ్ళు సంపాదనలో బిజీ అయిపోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే నేను చూసిన చార్ట్స్లో జనరల్గా ఏంటంటే ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించడం, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తినడం, బయట తిండ్లు అంటే 5 స్టార్ హోటల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇంటి ఫుడ్ కాకుండా ఇంటి ఫుడ్ బాగా తింటున్నారు అనే పాయింట్ వస్తే గురువు యొక్క దృష్టి ఉంటే జరుగుతుంది. అదర్వైజ్ ఇది జరిగే అవకాశాలు కాదు. రాహు ఉన్న రాశ్యాధిపతి ఒకవేళ గురువుతో కలిసినా కూడా దీని యొక్క నెగిటివ్ సిమ్టమ్స్ పోయి పాజిటివ్ అవుతాయి అన్నమాట. సో రాహు ఒకవేళ రెండో ఇంట్లో ఉంటే కుటుంబం కదా, ఇది రాహు అక్కడ ఉన్నందువల్ల డెఫినెట్గా కుటుంబానికి దూరంగా, అంటే ఈయన కొంచెం రెవల్యూషనరీ ప్లానెట్ కాబట్టి కుటుంబ భావాలకి కొంచెం విరుద్ధంగా ఉండడం, కుటుంబం నుంచి దూరంగా వెళ్ళి చదవడం కావచ్చు, ఉద్యోగం చేయడం కావచ్చు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫారిన్ కంట్రీస్ ద్వారా డబ్బు సంపాదించడం, అక్కడికి వెళ్ళి సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఇది ధనస్థానం కూడా అని చెప్పాను, రెండో ఇల్లు. సో నేత్ర దోషాలు కలిగి ఉండడం, సో అది కూడా చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఫుడీస్ అని అనొచ్చు, ఒక రకంగా కంట్రోల్ చేసుకోగలిగితే వీళ్ళు లావ్ అవ్వకుండా బాగానే ఉంటారు. లేదని అంటే మాత్రం డెఫినెట్గా వీళ్ళు లావ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఆ అవేర్నెస్ ఉండదు. ఏది నోటికి బాగా తగిలితే తినేయడం, అది ఎక్కడ తింటున్నాము ఏంటి ఇది బాగా ఉండదు, అంటే కొంచెం ఎక్కువ ఎంక్వైరీ ఉండదు ఆ ఫుడ్ క్రేవింగ్స్ వల్ల. సో దానివల్ల జీవితంలో ఒకసారైనా వీళ్ళు ఫుడ్ పాయిజన్ గురయ్యే అవకాశాలు 100% ఉంటాయి. తర్వాత మీకు ఇవన్నీ తెలుసుకున్న వల్ల ఏమవుతుందంటే మీకు కొంతమందికి లగ్నాలు తేడాగా ఉంటుంది. నాకు లగ్నంలో రాహు ఉన్నాడా లేకపోతే రెండో ఇంట్లో ఉన్నాడా అని అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. మౌత్ అల్సర్స్ రావడం కొంతమందికి వేడి వల్ల, కొంతమందికి ఏంటంటే ఈ యొక్క నార్త్ ఫేసింగ్ అని చెప్పదు కానీ జనరల్గా ఏంటంటే రాహు రెండో ఇంట్లో అది ఉచ్చ స్థితికి ఉన్న రిజల్ట్సే ఇవ్వాలి. ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో వృషభం అనేది రెండో ఇల్లు అయింది. సో వీళ్ళు డెఫినెట్గా డబ్బులు సంపాదించలేదండి ఇప్పటిదాకా, నేను రాహు నాకు రెండో ఇంట్లోనే ఉన్నాడు అని అంటే మీకు 42 దాటిందా లేదా చూడండి. సో ఒకవేళ లేట్గా ఇచ్చినా కొంచెం బాగానే ఇస్తాడు, రైజ్ అయ్యే పొజిషన్స్ ఇస్తాడు. అది మీరు ఆ జాతకాన్ని ఖచ్చితంగా అధ్యయనం చేయడంలో లోపం ఉంటుందే కానీ డెఫినెట్గా రూల్స్ ఏంటి రూల్స్, ఎందుకంటే చాలామందికి జరుగున్నాయి కాబట్టి చెప్తున్నాను. సో రాహు రెండో ఇంట్లో ఉండి ఇంకా ఏం చేయగలడు? జనరల్గా రాహు రెండో ఇంట్లో ఉన్నప్పుడు మీకు అష్టమంలో కేతు ఉంటాడు. సో అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు అష్టమంలో ఉంటే మీరు పెళ్ళైన తర్వాత మీ యొక్క భార్య తరపున ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో ఆ భావం వచ్చి అష్టమ భావం అవుతుంది. ఇన్లాస్ అంటారు ఇంగ్లీష్లో. సో మా అత్తయ్య మామయ్యల విషయంలో ఏదో మీరు పోయిన జన్మలో పెండింగ్ కర్మ ఉన్నందువల్ల ఈ జన్మలో వాళ్ళకి కొంత సేవ చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. అది చేస్తేనే మీ జాతకంలో రాహుకి బలం పెరుగుతుంది. జనరల్గా కొంతమంది ఏంటబ్బా నాకు ప్రారంభం కొద్దీ వీళ్ళకి చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఇరుక్కున్నాను, మా మామకు బాగలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఈ టైంలో మన పని వదులుకొని కూర్చోవాలి, సరే తప్పదు ఏం చేస్తానని కొంతమంది కూర్చునే వాళ్ళు ఉంటారు. సో ఇట్లా చేసినందువల్ల వాళ్ళకి రాహు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అట్ ఏ టైం డబ్బులు కూడా జనరేట్ అవుతుంటాయి. సో అందువల్ల ఏంటంటే ఇది నేను ప్రాక్టికల్గా చూసిన విషయాలు, అందువల్ల మీకు ఇవి ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. మా అత్తామామలతో కొంతమందికి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఆరోగ్యం బాగాలేక అది ఏదైనా ఉన్నాయి, మీరు హెల్ప్ చేయగలిగితే 100% మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయన్నమాట. లేదు కొంతమందికి స్ప్లిట్ అవుతారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపిరు అత్తమామలు, అంటే వాళ్ళు ఏదో ఒక రూపంలో ఉంటారు కానీ దాన్ని ఏమంటారు డిప్లొమాటిక్ వేలో బిహేవ్ చేస్తారు, అంత అంటి పెట్టుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే లాస్ట్ బర్త్లో బాగానే సేవ చేసేసి ఉన్నారు మీరు. అందువల్ల ఈ జన్మలో ఖచ్చితంగా మీ యొక్క వెల్త్ క్రియేట్ చేసుకునేదానికి, మీ పర్సనల్ కుటుంబాన్ని, మీ భార్య పిల్లల్ని బాగా చూసుకునేదానికి ఎక్కువగా స్పెండ్ చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. అందుకే రాహు సెల్ఫిష్గా వాళ్ళ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. రెండో ఇంట్లో ఉంటే అతని భార్య పిల్లల గురించి ఎక్కువగా ఉంటుంది, మిగతా అవసరం లేదు అతనికి, అత్తామామల గురించి పట్టించుకోవడం అనేది కూడా ఒక్కోసారి వస్తుంటుంది. కానీ దానికి ఒకటి కాంపెన్సేషన్ ఏంటంటే మనం దాన్ని అలవాటు చేసుకోవాలన్నమాట. సో కేతు ఆల్రెడీ అష్టమంలో ఉన్నందువల్ల కొంతమందికి ఆధ్యాత్మిక జ్ఞానము, జ్యోతిష విజ్ఞానము, లేకపోతే
మీకు ఏదైనా తంత్రమంత్రం ఇవన్నీ కూడా మెటాఫిజికల్ సైన్సెస్ అంటారు, వీటిల్లో బాగా ప్రావీణ్యం సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మీరు పోయిన జన్మ సాధించారు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మీరు ఒకసారి ఊరినే అలా చూసిన వెంటనే మీకు అర్థమైపోయే అవకాశాలు ఉంటాయి. ప్లస్ బాగా మనశ్శాంతి కూడా కలుగుతుంది. ఎందుకంటే కేతు అనేది మన కంఫర్ట్ జోన్ జనరల్గా. ఈ రాహు అనేది మనకి తెలియని ఒక అయోమయ ప్లేస్ అనమాట. జనరల్గా అక్కడ మనకి నాలెడ్జ్ లేదు. ఆ నాలెడ్జ్ లేనందువల్ల మనకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఒక మనిషికి కన్ఫ్యూజన్ ఏర్పడింది, భయంతో ఉన్నాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు అంటే ఆ విషయం పట్ల అతనికి నాలెడ్జ్ లేనందువల్లే. సో ఎక్కడైనా ఒక మనిషి కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడంటే డెఫినెట్గా ఆ విషయం గురించి అన్నీ తెలుసు అతనికి. ఇది ఒకవేళ ఏదైనా అయితే ఎట్ట మార్చుకోవాలి, ఏం చేయాలి అని విషయం తెలుసు. అదే నేను అంటాను, జనరల్గా రాహు ఏ భావంలో ఉంటే ఆ భావం విషయంలో డెఫినెట్గా మీరు నాలెడ్జ్ పొందేదానికి ట్రై చేస్తూనే ఉండాలి ఈ జన్మలో. సో అది ముఖ్యమైన విషయం అనమాట. ఇది మెయిన్ ఫుడ్ విషయంలో, మీరు మాట్లాడే మాట విషయంలో ఆచితూచి మాట్లాడడం, డిప్లొమాటిక్గా మాట్లాడడం, అంటే గర్వం లేకుండా మాట్లాడడం నేర్చుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. సరేనండి, రాహు నాకు చంద్రుడితో కలుస్తున్నాడు, రెండో ఇంట్లో ఉన్నాడు, రవితో కలుస్తున్నాడు, రెండో ఇంట్లో ఉన్నాడు, కుజుడితో కలుస్తున్నాడు, ఫలితాలు ఏంటి అని అంటే అది వేరే వీడియో మాట్లాడుకోవచ్చు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. బేసిక్గా ఏంటంటే రాహు రెండో ఇంట్లో ఉంటే ఏ వాటికి దెబ్బతీస్తాడు, ఏ వాటికి పాజిటివ్ ఇస్తాడు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మీరు లావు వచ్చే అవకాశాలు ఉంటాయి, మౌత్ అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ధనాన్ని అనవసరంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. అంటే వేరే తెలియని వాటిలో ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఎవరైనా వడ్డీకి ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి ఆశ చూపించి మీ దగ్గర తీసుకోవచ్చు. సో అది మళ్ళీ ఇవ్వకపోవచ్చు. అలా వదిలేసుకోవాలి, తప్పదు. కేతు అక్కడ 8వ ఇంట్లో ఉన్నాడు కదా, ఆ మైండ్ సెట్ రాకపోతే ఇంకా అంటే పరుల ధనాన్ని ఎక్కువగా ఆశించకుండా మీ స్వయం కృషితో సంపాదించే సంపాదన నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాహులో. రెండో ఇంట్లో రాహు ఉంటే అంటే ఏదో లాటరీ తగలుతుంది వచ్చేస్తుందని నేనైతే ఇప్పుడు చెప్పను. ఎందుకంటే అట్లా ఉండే పరిస్థితిలో ఉంటే అది అష్టమంలో ఉండే ఇవే ఇవ్వాలి. అష్టమం అంటే పరుల ధనం కదా, సో వాళ్ళకైతే పాసిబిలిటీ ఉంది. ఇది మాత్రం ఇది స్వయం కృషితో సంపాదించేది. అందుకని రాహు రెండో ఇంట్లో ఉండేవాళ్ళు డెఫినెట్గా ఆఫ్టర్ 37 and 42 ఇక్కడి నుంచి బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనండి. సో బేసిక్గా దీనికి మనకి చెప్పడం ఏం చెప్తారు, ఏదైనా మనం మంత్ర జపం చేస్తే జనరల్గా రాహు నోటి యొక్క దీని అంటే దుర్వాసన రావడం కొంతమందికి గమనించాను, కంప్లైంట్స్. వీళ్ళ యొక్క విండ్ ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల దుర్వాసన రావడం మాట్లాడేటప్పుడు. సో అందువల్ల వీళ్ళు కొంచెం అది కూడా గమనించుకోవాలి. సో ఏదైనా కూడా ఫుడ్ అనేది చాలా మెయిన్ రోల్ పోషిస్తుంది రెండో ఇంట్లో ఉన్నప్పుడు. సో ఇవండి రెండో భావంలో మెయిన్ మనకి గమనించే అంశాలు. రాహు రెండో భావంలో ఉంటే ఈ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, వీటికి బేసిక్గా రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి సత్వగుణ ఆహారం తినడం అనేది చాలా మంచిది. వాయుతత్వం అంటే మీకు వాతాన్ని పెంచే పదార్థాలు తినకుండా ఉండడం మంచిది. తర్వాత మీకు ఎప్పుడైనా సరే ప్రసాదంగా ఏదైనా మీరు పంచితే గుడిలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా సరే మీరు అన్నదానం కానీ వెల్ల పొంగల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానం చేయడం వల్ల ఫుడ్ ప్లేస్లో ఉంది కాబట్టి మీకు ఆ నెగిటివిటీ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీరు స్వయంగా ఏదైనా మంత్రం, దుర్గాదేవి మంత్రం, రాహుకి దుర్గాదేవి చెప్పున్నారు, సో అది నోటి మాట ద్వారా దుర్గాదేవి మంత్రం జపించడం అనేది కూడా మీకు ఉత్తమమైన మార్గం. తర్వాత పిల్లులకి ఆహారం పెట్టడం కూడా మంచిదే. ఇవి ఉత్తమమైన పరిష్కార మార్గాలు. సరేనండి, రాహుకి మినుములు చెప్పున్నారు. రాహుకి మినుములు చెప్పారు కాబట్టి నల్ల మినుములతో చేసిన వడలు కావచ్చు, ఏమైనా కావచ్చు మీరు దానం చేయొచ్చు. అది కూడా చాలా మంచిది. మీరు తింటే ఏమో మినపవడలు అవి తింటే ఏమో మహాబలవంతులుగా ఫీల్ అవుతారు కానీ బట్ ఇట్ క్రియేట్స్ సమ్ స్ట్రాంగ్ క్వాలిటీస్ అనమాట. మంచిగా బలం కూడా పెరుగుతుంది మీకు. అది నేను అదే చెప్పాను కదా, రాహు ఉన్న రాశ్యాధిపతిని బట్టి నక్షత్రాధిపతిని బట్టి ప్లస్సా మైనస్సా అనేది మనం నిర్ణయించవలసి ఉంటుంది. సో ఇంకొకటి, ఇది స్ట్రాంగ్ ఫలితాలు ఇవ్వాలి అని అంటే ఒకవేళ ఈ గురువు కారకత్వాన్ని ఇది చెడగొడుతుంది కాబట్టి, అంటే జనరల్గా రాహు ఒప్పుకోడు కాబట్టి వీళ్ళు డబ్బు సంపాదించే విషయంలో కూడా వీళ్ళ కుటుంబంకి తగ్గట్టు కాకుండా వీళ్ళు డిఫరెంట్ వేలో డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వ్యవసాయదారు అయితే వీళ్ళు డాక్టర్ అవ్వడం, వాళ్ళ నాన్నగారు ఏదైనా వడ్డీ వ్యాపారం చేస్తుంటే వీళ్ళు స్వయం కృషితో ఇంకేదైనా వ్యవసాయం చేయడం, అట్లా డిఫరెంట్ అనమాట. సో అట్లా ఒక డిఫరెంట్ వేలో ఎర్నింగ్ కెపాసిటీ అనేది రాహు రెండో ఇంట్లో ఉండడం వాళ్ళకి చూస్తాము. జనరల్గా రెండో ఇల్లు అంటే వాక్ స్థానంగా వస్తుంది కాబట్టి వాక్ ద్వారా ధనం సంపాదించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే సేల్స్ పర్సన్స్, లేదు పొలిటీషియన్స్ కూడా వాక్ బాగా మెయిన్ రోల్ పోషిస్తుంది. సో టీచర్స్,
కొంతమంది ఆన్లైన్లో టీచింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇదండి రాహు రెండో ఇంట్లో ఉంటే కలిగే ఫలితాలు. నమస్కారం, మీ రాజేష్.